టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. పట్టుదల ఉంటే ఎంతటి పనైనా సాధించవచ్చు, కసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు, ఓపిక ఉంటే ఎంతటి బాధైనా భరించవచ్చు. కానీ రుచికరమైన రోటి పచ్చడి రుచి చూడాలంటే ఇవన్నీ అవసరం లేదు. తినాలనే కోరిక, చేసుకోవాలనే తపన ఉంటే చాలు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి రుచికరమైన రోటి పచ్చడిని ప్రతిరోజు మీ అందరికీ చూపిస్తోంది మన చట్పట్. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా చట్పట్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనకి అలాంటి రుచికరమైన రోటి పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. సో ఈ రోజు ఏంటి మా అందరికి నోరూరించి ఏం పచ్చడి చేస్తున్నారు? అసలు పచ్చడిలే చూడగానే నోరు ఊరుతాయి, ఇంకా అసలు మీ చేత్తో అలా టేస్టీగా చేసి పెడుతుంటే ఆహా అనిపిస్తోంది. మనం పనసపొట్టు పచ్చడి. ఓ పనసపొట్టు పచ్చడి. పనసపొట్టుతో పచ్చడి చేయొచ్చా? పులుసు, కూర, ఇగురు ఇలా చేస్తారు. పనసపొట్టు పచ్చడి వాళ్ళ సూపర్ అండి. మరైతే దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు అన్ని కూడా చూసేద్దాం ఒకసారి. పనసపొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనసపొట్టు, నూనె, నువ్వులు, చింతపండు గుజ్జు, ఉప్పు, ఎండుమిర్చి, ఇంగువ, తురుముకున్న పచ్చి కొబ్బరి, కరివేపాకు, బెల్లం, మెంతులు, ఆవాలు, మినప్పప్పు. కౌసల్య గారు, కావాల్సిన పదార్థాలన్నీ మనకి రెడీగా ఉన్నాయి. చక్కగా అన్ని చాలా సింపుల్ అండ్ హెల్తీ కూడా ఉన్నాయి. నువ్వులు, కొబ్బరి ఇవన్నీ ఫ్రెష్ గా కదా. సో టేస్ట్ అంతా సూపర్ ఉంటుంది నాకు తెలిసి. సీజన్ లో మనకి పంచకాయలు దొరుకుతాయి కదా, రకరకాల వెరైటీస్ చేస్తారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటే వెరైటీ చేస్తారు, పనసపొట్టు కూర చేస్తారు. అవును. ఆ పనసపొట్టు కూర కాకుండా కటెల్కి సబ్జీ అని నార్త్ ఇండియన్స్ చక్కగా గ్రేవీస్ అని వేసి ఆ పనసపొట్టును వేయించి కూర చేస్తారు. అలాగే పనసపొట్టు పచ్చడి చేయొచ్చు, అలా పనసపొట్టుతో ఆ పనస ముక్కలతో ఆవకాయ చేయొచ్చు. అందుకని ఇవాళ కూడా మనం పనసపొట్టు పచ్చడి. యాక్చువల్లీ మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవాళ్ళు, ఆవిడ ఇలా వినా ఈ కూర చేసే వాళ్ళు స్పెషల్ చూడమ్మ తినండి అని తెచ్చిచ్చి, ఆవిడ ఎగ్జాంపుల్ చికెన్ కూరలా ఉంటుందా టేస్ట్. కరెక్ట్. నా దగ్గర ఒక రాజస్థానీ లేడీ కటెల్కి సబ్జీ అని ఎంతెంత ముక్కలు కోసి బాగా వేయించి మొత్తం గ్రేవీ అంతా మసాలాతో చేస్తే చికెన్ లాగే ఉంటుందేమో అనుకుంటాను అది. అవును, సేమ్ ఆవిడ అదే చెప్పి చికెన్ లో నాకు చికెన్ ఇష్టం అందుకని ఆవిడ చికెన్ లో ఉంటుంది తిని చూడు అన్నారు. తినని వాళ్ళకి అది బెటర్. చాలా బాగుంది. ఈ రోజు అందుకే పచ్చడి నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. చూడండి, అది ఫస్ట్ వెలిగించేనా? వెలిగించి గిన్నె పెట్టేసి వాటర్ వేసేద్దాం, ఒక్కసారి ఉడకబెడదాం. ఇది పనసపొట్టులోని చిన్న వగరు ఉంటుందండి. మనం కూర చేసినా ఏం చేసినా పొట్టుని ఒక్కసారి ఉడకబెట్టి తీసేసి ఆ పచ్చడి చేస్తే ఆ వగరు లాంటిది ఉండదు. అందుకని ఒక్కసారి ఉడకబెట్టేద్దాం. ఉప్పు పసుపు వేసి చాలా ఇంకొంచెం చాలు. పనసపొట్టు కూర అనేది చాలా స్పెషల్ కర్రీ ఈయన ఆంధ్ర. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే పనసపొట్టు కూర, తర్వాత పనసపొట్టు కాజు కూర, అలా పనసపొట్టుతో రకరకాలు చేస్తారు. అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి పనసకాయలు. ఈ కూర అంటే ఎంత పిచ్చెక్కిపోతారంటే మా పిల్లలు వాళ్ళందరూ ఒకసారి న్యూజెర్సీలో పనసకాయ దొరికితే అది ఫుడ్ ప్రాసెసర్లో కొట్టి అక్కడ చేసి డీప్ ఫ్రీజ్ చేసి ఎంత ఇష్టంగా తిన్నారు అనమాట. అందుకని పనసపొట్టు కూర చాలా ఫేమస్. వాటర్ వేసేయండి, కొంచెం ఉడికిపోతుంది కదా, అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేద్దాం. సో మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపాము, కొద్దిగా నూనె కూడా రాసాం కాబట్టి ముక్కలు దేనికి అది అతుక్కోవట్లేదే నీట్ గా. ఇది ఎందుకంటే మనం ఒకసారి బాయిల్ చేస్తున్నాము, దాంట్లో వగరు పోతుందని. ఇలా మనం ఒక 2 నిమిషాలు ఒక ఉడికొచ్చే వరకు దీన్ని ఉడికించాలి అంతే. ఆల్రెడీ ఉడికి పడుతుంది, మనం తీసేసి జాలీలోంచి నీళ్లు పెట్టేసుకుందాం. ఓకే. ఇదంతా బాగా పనసకాయ వాసన వస్తుంది. నీరు మొత్తం తీసేస్తున్నాం ప్రవీణ్ గారు. మనం కొంచెం ఒకసారి పోపు వేసాక వేయిస్తాం కదా, అది వేసేటప్పటికి ఈ నీరంతా పోతుంది. పక్కన పెట్టేసిండి, బాండ్లీ పెట్టేద్దాం. అలాగే. ఇది పచ్చడి రోట్లో అంత ఎక్కువ పని ఉండదేమో కదా, ఆల్రెడీ ఉడికి తర్వాత ఏంటంటే మనం దీనికి అన్ని దంచుకున్నాక ఇది ఒక్కసారి దంచేద్దాం అంతే. సో ఆయిల్ బాగా వేడెక్కింది, మినపప్పు వేస్తాం, కొంచెం ఆవాలు, మెంతులు వేస్తున్నారా? మెంతులు
వేగిపోయింది. ఆయిల్ ఇంతక్కడి నుంచి బాగా వేడెక్కింది కదా. ఇంగు ఇంగువ. ఇంగు వేసుకున్నాం. తర్వాత మిరపకాయలు, ఓకే. మనం పచ్చడికి వాడేవన్నీ వేసేసాం. పచ్చడివన్నీ వేసుకున్నాం. అయిపోయింది అంతాను. ఈ తిరుగుమతి ఆపేసేయండి, మాకు ఎర్రగా అవుతుంది. ఓకే. ఆపేసాక ఒక్కసారి పంచపట్టు వేయించేసి కొట్టేద్దాం. పనసపట్టు విడిగా వేయించాలా? వేయిస్తాను ఒక్కసారి. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఓకే. ఇప్పుడు ఈ తాలింపు మనం నూరుకోవాలి కదా రోట్లో. రోట్లో వేసేసుకొని నెక్స్ట్ పంచపట్టును ఒకసారి వేయించి దాంట్లో కలుపుదాం. చింతపండు, బెల్లం, ఉప్పు. మళ్ళీ కొద్దిగా నూనె వేస్తాం. కొంచెం నూనె వేస్తాను. అప్పుడు అది వేసేసేయండి. బాగా నీళ్ళన్నీ స్ట్రైన్ చేసి వడకట్టిన పనస పొట్టు. మనం అంత పొట్టేసిన ఎంత తక్కువ కనిపిస్తుంది. అవును. అది వేగేలోపు నేను ఇది కొంచెం దంచున తొందరగా పని అయిపోద్ది. రేవండి గారు డ్యూటీ. సో వేగిపోయినట్టుంది కదా, ఆపేద్దామా? ఆపే. అటు బాగా ఉడకబెట్టలేదు, అలానే మనం బాగా ఫ్రై కూడా చేయలేదు దీన్ని. మనకి ఎండుమిర్చి నలిగిపోతే ఆల్మోస్ట్. రేవణి గారు నేను కొంచెం ఇది ఏం వేస్తాం? కొబ్బరి. కొబ్బరి తురుముకున్నదే. తురుముకున్న కొబ్బరి. ఓకే. కొంచెం నువ్వులు మనం ఏం వేయించక్కర్లేదు. కొంచెం అది వాసనకి. రేవణి గారు నాకు ఒకసారి ఇవ్వండి, బాగా కొట్టి. మనకు కొద్దిగా కొబ్బరి నువ్వులు నలిగిపోయి మెత్తగా అయితే మనము ఉడికించి వేయించిన పనస పొట్టు వేసేసుకోవచ్చు కదా. వేయినా ఇది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం వేసేసండి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసాక నెక్స్ట్ అప్పుడు పంచపొట్టు ఒకసారి వేసి కలిపేది. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు, బెల్లము, ఉప్పు, అలానే చింతపండు వేసాం. ఇవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళయింది. మేము మా పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టు వేసాం కదా. మీకు పులుపు ఎక్కువ ఇష్టం అయితే బాగా చింతపండు వేసుకోండి. ఉప్పు ఎలా అయినా చూచాయిగా వేస్తాము. తీపి బాగా ఇష్టంగా తినాలంటే బెల్లం ముక్క ఎక్కువ వేయచ్చు, అంతే కదా. నెక్స్ట్ ఇది నలిగిపోయింది, పంచపొట్టు వేసి తీసేసుకోవడం అంతే. పంచపొట్టు ఒక్క దంచితే ఒకసారి నలిగిపోతుంది. నోడుతూ ఉండండి, నేను వేసేస్తాను. ఫైనల్ గా మనం ఉడికించి కొద్దిగా కొంచెం సేపు వేయించిన పనస పొట్టుని కలిపేస్తున్నాం పచ్చళ్ళలో. ఇది నీళ్లు వేయట్లే కదా ప్రవీణ గారు, కొంచెం ఒక 4 రోజులు పెట్టుకోవచ్చు, నిలవ ఉంటుంది. నలిగిపోయింది కౌసల్య గారు, తీసేద్దాం. కలర్ మీకు మరీ ఎక్కువ ఎరుగు కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్. అవును, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేయించాం కదా అందుకు. మళ్ళీ ఎండు కారం మనం వేయలేదు, మిరపకాయలు. అవును, మిరపకాయల కారమే అలా, అదొక టేస్ట్ కదా. వాళ్ళు కారం వేసిన దానికి కారాలు పచ్చళ్ళలోని ఎక్కువ వేయం. మీరు వేయించిన మిరపకాయలు టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. కొన్నిటికి వేస్తాం కానీ రేర్. లేదా పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కరెక్ట్. చూడండి గారు, చూడండి ఎలా ఉంటుందో, మీకు నచ్చుతుందో నచ్చదో ఫస్ట్ ట్రై చేయండి, అన్ని వేసి సర్టిఫై చేయండి. ఎలా చాలా బాగా చేసాం, నాకు తెలుసు. అండ్ మనం కష్టపడిన దాంట్లోనే దాని రుచి అంతా దాగుంటది. ఇప్పుడే చూసి చెప్పేస్తాం. చూసి చెప్పండి.
శ్రేణి గారు ఒక లుక్ ఇచ్చారంటే నేనేం చెప్తున్నానని మీతో పాటు అక్కడ చూస్తున్న మా ప్రేక్షకులందరూ కూడా అభిరుచి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అస్సలు ఈ పచ్చడి మొత్తం బౌలు చక్కగా ఇలా పెట్టుకొని మొత్తం తినేసి తెలుసా, అంత బాగుంది. మీరు అసలు ఇది తయారు చేసుకొని తినకపోతే మాత్రం ఊరుకోం, అంత బాగుంది తెలుసా, సూపర్. నాకు తెలిసి కర్రీ ఎవరు చేయరు ఇంకా. ఈ పచ్చడి వన్స్ మీరు ట్రై చేయండి, దాని తర్వాత పనసపొట్టు కూర చేయండి, పచ్చడి చేస్తారు. చాలా బాగుంది కౌశల్య గారు, కరెక్ట్ గా పడ్డాయి. అంటే తీపి, పులుపు, కారం ఏది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. సూపర్, చాలా చక్కగా వేసారు మెజర్మెంట్. చూసారు కదా, ఈ రోజు మేము తయారు చేసిన పనసపొట్టు పచ్చడి టేస్ట్ అద్దర్హో అండి. మీరు కూడా తప్పని తయారు చేసేస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పనసపొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనసపొట్టు, నూనె, నువ్వులు, చింతపండు గుజ్జు, ఉప్పు, ఎండుమిర్చి, ఇంగువ, తురుముకున్న పచ్చి కొబ్బరి, కరివేపాకు, బెల్లం, మెంతులు, ఆవాలు, మినప్పప్పు. పనసపొట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసి వేడి చేయాలి. వాటర్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పసుపు, నూనె రాసి పెట్టుకున్న పనసపొట్టును వేసి ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక గిన్నెలోకి నీళ్లన్నీ వడకట్టుకొని పనసపొట్టుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. దానిలో ఇంగువ, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన పోపుని రోట్లోకి తీసుకొని బాగా దంచుకోవాలి. ఈలోపు అదే పాన్ లో వడగట్టిన పనసపొట్టు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోట్లో వేసుకున్న తాలింపును వేసి బాగా దంచుకోవాలి. దానిలోనే తురిమిన పచ్చి కొబ్బరి, నువ్వులు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు, బెల్లం, ఉడికించిన చింతపండు గుజ్జు వేసి మెత్తగా దంచుకోవాలి. అవన్నీ బాగా నలిగిన తర్వాత చివరగా మనం ఉడికించి వేయించి పెట్టుకున్న పనసపొట్టును కూడా వేసి మెత్తగా దంచుకొని పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు పచ్చడి రెడీ. చాలా చాలా బాగుంది. సో ఇంత మంచి పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన పనసపొట్టు పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabirich లేదా facebook.com/etvabirichలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. తిరిగి రేపు చట్పట్లో మరొక రుచికరమైన పచ్చడితో కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.